దాదాపు 16,73,000 మంది విద్యార్థులకు సంబంధించిన అంశం అది. ఎవరు కట్టారు? మీరు మొన్న వచ్చి కట్టారా? 24లో ఏమైనా కట్టారా? అది మా గవర్నమెంట్ చేసిన అప్పు ఇచ్చి డబ్బులు కట్టని చెప్పేసి. దట్ ఈజ్ పెయిడ్ బై ద హానరబుల్ ది దెన్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ హిస్ గవర్నమెంట్. గుర్తుపెట్టుకోవాలి మాట్లాడేటప్పుడు. మీ గురించి మాట్లాడితే అయ్యా ఫీజుల డబ్బులు ఇవ్వడం లేదు, రియంబర్స్ చేయడం లేదు, మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి, ఉన్నత విద్య చాలా ఇబ్బందుల్లో పడుతుందని విద్యార్థులు ప్రజలు భయపడుతూ బాధపడుతూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన యువత పోరు అనే కార్యక్రమం కింద లక్షలాది మందితో కార్యక్రమం చేస్తే మీ దగ్గరికి ఒక చలనం వచ్చినట్లు అట్లా చూపించారు. ఎందుకంటే చలనం అనేది ప్రాణం కదా, మాకు ప్రాణం ఉంది ఈ ప్రభుత్వానికి చూపించారు, చలనం చూపించారు మీరు. అయ్యా ఈ రోజుకి మీరు బాకీ ఉన్న డబ్బులు ఏదో మీకు గుర్తుకుందా? మీ విద్యాశాఖ మంత్రి బహుశా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గౌరవ మంత్రి లోకేష్ నారా గారు చెప్తూ విద్యార్థులకు తీపి కబురు చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు అని మాట్లాడుతూ మీరేం చెప్పారంటే మేము దశల వారీగా కట్టేస్తా ఉన్నాం, ఇప్పటికి 4,271 కోట్లు ఎడ్యుకేషన్ సెక్టర్లో ఉంది. ఎప్పుడది? వైఎస్ఆర్సీపీ రెజిమ్లో లెఫ్ట్ ఓవర్ అట. అక్కడేమో 3,500 మాట్లాడాడు పాపం 10వ నెల 24లో. 25 3 నెలలకు వచ్చేసరికి అది 4,271 కోట్లు. ఎక్కలేదు కూడా, ఆ లెక్కల జాగరి కూడా మీరే చెప్పాలి మాకు. నేను చెప్పేది ఒకటే, అయా ఈ 6 ట్రైమిస్టర్లో త్రైమాసికాల్లో మీరు డబ్బులు కట్టారా? ఇన్ని మాటలొద్దు. ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చారా? మీరు ఇవ్వలేదు. ఇప్పటికీ 6 త్రైమాసికాల కంటే దాదాపు 1.5 సంవత్సర కాలానికి 4,200 కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వాలి. ఇచ్చారా? ఇవ్వలే. వాడు విడతల వారీగా కట్టేస్తాం, మా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు అసలు మాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి, అయినప్పటికీ కూడా మీ మీద ప్రేమతో 785 కోట్లు వదిలేసామని చెప్పారు. 25 సంవత్సరం 3/22 తారీఖున విద్యార్థులకు మీరు ఎక్స్లో బషద్ వారిది అకౌంట్ అది ఆల్రెడీ రిలీజ్డ్ 788 crores. Released recently. I don't know what is recent and what is already. Recently 600. To be released 400. ఏం లెక్కలు ఇవి? మీరు బాకీ ఉన్నదేమో 4,200 కోట్లు, ఒకసారి ఇచ్చినామని చెప్పింది 788 కోట్లు, ఇప్పుడే రీసెంట్గా ఇచ్చేసినామని చెప్పిన 600 కోట్లు ఇంకా చేరలేక నడుస్తూనే ఉన్నాయి అవి అకౌంట్లకి. లాస్ట్ 700 అయితే ఇంక దిక్కు మొక్కులేదు, ఇంకా అవి పుట్లే. ఇప్పటికి మా దగ్గర సమాచారం ప్రకారం మీరు బాకీ ఉన్న డబ్బులు అంటే ఈ ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజల పిల్లల కోసం, విద్య కోసం కేటాయించబడ్డ డబ్బు చెల్లించాల్సిన సొమ్ము 4,200 కోట్ల రూపాయలయ్యా. ఏంటి మీరు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా? మీరు యూఆర్ ఇర్రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. ఈ మాట అనడానికి ఏమాత్రం బాధపడడం లేదు నేను. ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా విద్యారంగాన్ని చూసిన వాళ్ళు మీరు మాత్రమే. చివరికి ఆనాడు ఉన్న వైస్ ఛాన్సలర్ని బలవంతంగా ఎక్కడెక్కని మీరు ఎన్ని గావు కేకలు పెట్టినా మీకు సంబంధించిన వాళ్ళు వైస్ ఛాన్సలర్ల ఆఫీసులకు పోయి మూసేసి ముట్టడించి తాళం వేసి, నాకు అనంతపురం ఇంకా గుర్తుకొస్తా ఉంది, విద్యారంగాన్ని భ్రష్టు పట్టించి ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లిదండ్రులు, మధ్యతరగతి పేదవాళ్ళు ధైర్యంగా పిల్లల్ని చదివించుకుంటున్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ప్రవేశపెట్టిన ఫీ రియంబర్స్మెంట్ పథకం తప్ప ఇంకోటి కాదన్న సంగతి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం. అది మీకు కూడా తెలుసు. మీకు ఇష్టంలే, పేద పిల్లలు చదువుకోవడం ఇష్టంలే, మీ మీద డిపెండ్ అయి ఉండాలి. ఒకానొక సందర్భంలో మీరే మాట్లాడారు ఆఖరికి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలని మీకు బాగా గుర్తుకుంటే, బహుశా మీరు ఎమ్మెల్యేలు ఏదో మొన్న ఆ కల్చరల్ ప్రోగ్రాం పెట్టారు, అందులో మీ వాళ్ళే ఒక స్కిట్ వేశారు. ఈ రాష్ట్రంలో ఉన్న మెజారిటీ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా మీకు సంబంధించినవే అని వాళ్ళు చెప్పారు, నేను చూశాను.